వచ్చేసాం, వెళ్ళి చూసేద్దాం సెలబ్రేషన్. పదండి చూపించేస్తా మీకు కూడా. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తారో ఏంటో మళ్ళీ స్పెషల్గా చెప్పాలి. మీకు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. రేసు గుర్రం సినిమా రిలీజ్కి అయితే వెళ్తున్నాను. ఇవాళ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా చాలా చోట్ల అయితే రిలీజ్ అయితే జరిగింది. సో సినిమా చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా అసలు టైం లేదు, టైం అయితే 7 అయ్యింది. నేనైతే 8 o'clock షోకి మన విజయవాడ శైలజ థియేటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగవు, అవన్నీ వీడియో తీసి మీకు కూడా చూపిస్తాను. అండ్ శైలజ థియేటర్ ఆపరేటర్ కూడా మనకి మంచి స్టఫ్ అయితే ఇస్తాడు. ఓకే, నాకు ఇంకా బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు ఈలోపు వీడియోని ఒక లైక్ వేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, చేస్తాను మళ్ళీ రెగ్యులర్గా. ఓకే అండి, వెళ్తూ మాట్లాడదాం రండి. మామ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీడియోని ఒక లైక్ చేసుకోండి. అండ్ మీరు ఈ సినిమాని రిలీజ్ ఏ థియేటర్లో ఏ ఊర్లో చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. రేస్ గుర్రం మూవీ 2014 April 11th రిలీజ్ అయింది. ఏంట్రా బాబు అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా వచ్చినప్పుడు నేను 10th ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 week తర్వాత అయితే సినిమాకి వెళ్ళి చూశారు. మరి ఈ సినిమా వచ్చినప్పుడు మీరు ఏ క్లాస్లో ఉన్నారో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఈ రేసు గుర్రం సినిమాని నేను అలంకార్లో 2 times అయితే చూశాను అనమాట. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఒక్కసారి చూడండి. థియేటర్లో జరిగిన రచ్చ మామూలుగా జరగలేదు మామ. ఆ ఫ్యాన్ మీద రేటింగ్లు, ఆ ఫ్యాన్స్ సెలబ్రేషన్, బాబోయ్. ఈ వీడియో చూస్తున్న కొంతమంది కామెంట్ చేస్తారండి, వీళ్ళకి పని పాటలేదు, ఈ సెలబ్రేషన్లు చేయమంటే చేస్తారు కానీ పని చేసుకోరు, యువత అది అని చెప్పారంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అయితే పర్లేదు, అలాంటి నేను ఇది ఎంకరేజ్ చేయను. ఎప్పుడో ఒకసారి వెళ్తే పర్వాలేదు. ఇదే పనిగా ప్రతి సినిమా రిలీజులకి పనులు మానేసుకుని వెళ్ళటం అది తప్పు. ఎప్పుడైనా ఒకసారి వెళ్తే అది ఓకే. ఎందుకంటే మనం అలాగా మ్యూజిక్ కాన్సర్ట్లకి వీటికి వెళ్ళాం కదా, అవి 8,000, 10,000, 5,000 అలా ఉంటాయి టికెట్లు. ఈ చక్కగా ఒక 100 రూపీస్ 200 రూపీస్ తీసుకొని టికెట్ చక్కగా వెళ్తే అక్కడ మంచి స్టఫ్ దొరికిద్ది, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా అది కాదు. అక్కడ జనాలు చూడండి. వచ్చేసాం, వెళ్ళి చూసేద్దాం సెలబ్రేషన్. పదండి చూపించేస్తా మీకు కూడా. భారీ ఎత్తున జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ తీన్మార్ పెట్టారు. చూడవయ్యా, నువ్వు అటు తీవుతున్నావు. ఓకే, మా సాయి ఇక్కడ అలంకార్ థియేటర్కి అయితే వెళ్తున్నాడు. Nice meeting you, Mr. Maddali Sivareddy. I am Anu Lakshman Prasad Kalala Pelagro in a Petro Chasti.
ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాను. నేను తీసుకొచ్చిన కట్టెని చిత్తకుంటారు చావును పరిచయం చేశాను కానీ చంపలేదు అంతే. లక్కీ పోలీస్ గా ఉండే ఏరియాలో సార్ నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చెంది యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందండి సార్. అది నాకు మీరే చేసి పెట్టాలి సార్, ప్లీజ్ సార్. యాగం మొదలైంది, వెళ్ళి సేవ చేసుకో. స్పెషల్గా నేను డిజైన్ చేసి మీరు కూడా వేసుకోండి. అందరి ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మొత్తానికి సినిమా అయితే కంప్లీట్ అయింది మామ. ఇంకా బయటకు వస్తే 11 AM షోకి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. సో ఇది రేస్ గురం రీల్స్ బ్లాగ్ అనమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటే టేక్ కేర్, బై, లవ్ యూ ఆల్.